సమీపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి సంఘం ఊది కూడా ఎన్నికలు సిద్ధం కావాలి అంటూ కూడా పిలుపునిచ్చారు. సంబరాల్లో చేసుకుంటున్నారు కార్యకర్తలు. మాట్లాడదాం, ఏ సిద్ధంగా ఉన్నారంటే మేము ఇప్పుడైనా కాదు ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రారంభం పెట్టిన దగ్గర నుంచి రాత్రైనా పగలైనా ఏ క్షణం సిద్ధంగా ఉన్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి. కారణం ఏంటంటే మా కళ్ళల్లో వైసీపీ జెండా, గుండెల్లో జగన్ జెండా, మా దేహం నిండా జగన్ బొమ్మే, అంతకుమించి మాకు ఇంకేం లేదు. దాన్ని బట్టి మేము ఆయన ఎప్పుడు పిలుపునిచ్చాను, అది 2 నెలల నెల ఉందా 3 నెలలని ఆలోచించాం. ప్రతి ఒక్కరం కూడా గడప గడపకి, గత ప్రభుత్వాల కంటే మా ప్రభుత్వం ప్రతి ఇంటి ప్రతి గడపకు కూడా దళారీ వ్యవస్థ లేకున్నా, లంచం లేకున్నా, రెండోది జన్మభూమి కమిటీలు అలాంటివి లేకున్నా నేరుగా వారి ఖాతాల్లోకే ప్రతి పథకం కూడా, సంక్షేమ పథకం కూడా జమ చేసింది. ప్రజల గుండెల్లో కూడా ఇది ఉంది. అయినా సరే తెలియపరచాలని ఆలోచన మేము ప్రచారం కూడా చేస్తాం. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాడు. ప్రతి ఇంటికి వెళ్ళమన్నారు. ప్రతి బీసీ మహిళకి, ప్రతి ఎస్సీ మహిళకి, ప్రతి మహిళ దగ్గరికి, అవ్వతాతల దగ్గరికి వెళ్ళండి, మనం చేసిన సంక్షేమం చెప్పండి, ఎన్నికల్లో మాకే ఎందుకు ఓటేయాలంటూ కూడా చెప్పండి అంటూ కూడా చెప్పారు. ఆయన చెప్తారని వెళ్ళి చెప్పాలంటే ప్రతిదీ ఆయన మా అధిష్టానం, మా నేత ఏదైతే చెప్తారో దాన్ని మేము సహసవరిస్తాం. అది కాక మేము ప్రత్యేకించి చెప్పని అవసరం లేదు. ఉదయం 4 అవ్వగానే వాలంటీర్ తీసుకెళ్ళి తలుపు కొట్టి ఫంక్షన్ ఇస్తున్న అవ్వకు తెలుసు, తాతకు తెలుసు. అలాగే ఒక పథకం వచ్చిందంటే మహిళ, గత ప్రభుత్వాలు చూస్తుంటే మహిళలను కేవలం ఇంటింటి కుందేలుగానే చూసేవాళ్ళు. అలాంటిది నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ పొందుపరిచిన రిజర్వేషన్ ప్రకారం మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ మరి పదవుల్లో అగ్రస్థానం పెద్దపీట వేసి, అలాగే వారి చేయూతగా ప్రతి మహిళ అక్క చెల్లి కూడా తనకు ఒక యజమానురాలుగా అవ్వాలి, ఎవరి కాలం నిలబడకూడదు, ఆమె కూడా ఉన్న ఆలోచనతో చేయూతని ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క పథకం కూడా పెట్టి మహిళల పక్షపాతి జగనన్న అనే రీతిలో ఆయన పాలన అందించారు. ఈరోజు ప్రతి మహిళ అక్క చెల్లెల హృదయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా చెప్పండి, ఎన్నికలు సిద్ధం చేస్తూ కూడా సంక్రమం పూరించారు. ఏంటి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 175కి 175 అవకాశం ఉంది. ఎందుకంటే అతని పరిపాలనే దానికి నిదర్శనం. పేదవాళ్ళ పరిపాలన, పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని కలాలన్నా ఎమ్మెల్యేల కన్నా మినిస్టర్ల కన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ ఈరోజు ఆయన నేరుగా ఒక ర్యాంప్ వేసుకుని ప్రజలందరికీ దగ్గరగా వచ్చారు. ఇవన్నీ దేనికి సింబాలిక్గా చూస్తారు? ఇవన్నీ కూడా కార్యకర్తలను కలలేదని అసంతృప్తితో చాలా మంది ఉన్నప్పటికీ కూడా కార్యకర్తల వేదిక పెట్టి, ఇది ప్రజల వేదిక కాదండి, ఇది కార్యకర్తల వేదిక, కార్యకర్తలందరికీ ఒక భరోసాను కల్పిస్తూ ఉత్సాహంగా గ్రామాల్లో వెళ్ళి ప్రజలందరికీ మేము చేసినటువంటి ఈ 56 నెలల్లో చేసినటువంటి అభివృద్ధిని ప్రతి గడపకి తొక్కి, ప్రతి మహిళకి, ప్రతి యువతకి 30 లక్షల ఇల్లు పట్టాలు ఇచ్చారు. చరిత్రలో స్వతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాల చరిత్రలో కూడా ఎప్పుడూ జరిగినటువంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగినందువలన మేము గర్వంగా కార్యకర్తగా, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా ప్రతి డోరు కొట్టి మేము జగనన్నని 175కి 175, 25 ఎంపీలు 25 గెలిపించి 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతలు ఉంటారని మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినటువంటి జన సముద్రం కాదండి, కార్యకర్తల యొక్క మీటింగ్ ఇది మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పవలసిన బాధ్యత. జనాలను తీసుకురాలేదు సార్, జనాలు తీసుకొస్తే ఎవరి మట్టుగా వాళ్ళు వచ్చినటువంటిది, జనాలు తీసుకొస్తే లేడీస్ వస్తారు. ఇక్కడికి వచ్చినటువంటిది 90% జెంట్స్. ఈ అధినాయకుడు మిమ్మల్ని అందరినీ కూడా ఎన్నికలు సిద్ధం చేశారు, సంక్రమం పూరించారు. 70 రోజుల సమయం ఉందన్నారు. ఒక పక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు. ప్రజలు ఏమన్నా నమ్మాలమ్మా? మా జగనన్ననే నమ్ముతారండి. జగనన్న చేసిన మేలు వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి కాబట్టి మనకి ఎవరు పక్షపాతం చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక సాయం చేస్తే అది ఎప్పటికీ మనిషి మర్చిపోలేడు. మనిషిలో ఉన్న మనస్తత్వం అలాంటిది. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మరి చంద్రబాబు నాయుడు, మరియు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా పాదయాత్రలు చేసి, చంద్రబాబు నాయుడు గారు 24 లక్షలు ఉద్యోగాలు తీస్తాను, డిఎస్సి తీస్తాను, మరి మెగా డిఎస్సి తీస్తాను, ఆ తర్వాత 3000 పెన్షన్ పెడతాను, మరి డిగ్రీ చదివి క్వాలిఫికేషన్ అయిన వాళ్ళకి 3000 వేసి మీకు ఇంట్లో ఉండి ల్యాప్టాప్, ఇవన్నీ ఒకప్పుడు 15 సంవత్సరాలు అప్పుడు ఎందుకంటే చేయలేదు?
అదే నేను అడుగుతున్నాను, ఎందుకు చేయలేదు? అంతకన్నా ఎక్కువ అభివృద్ధి ఎంఎస్సీ బీఈడి చదివి ఉన్నాను, మరి ఎందుకు టీచర్ పోస్టులు తీయలేదు? మరి గత ప్రభుత్వం ఎందుకు ఈ యొక్క యువతి యొక్క జీవితాన్ని ఆలోచించలేదు? అంటే ఎలక్షన్ ముందు వాళ్ళకి హామీలు ఇవ్వడం, అవి మర్చిపోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ నరాల్లో జీర్ణించుకోపోయారు. ఈసారి జగన్ కన్నా ఎక్కువ హామీ ఇస్తాము, అమ్మఒడి కానివ్వండి, సంక్షేమం కానీ ఇంకా ఎక్కువ చేస్తామని చెప్తున్నారు కదా, నమ్మరా జనాలు? మేము నమ్మమండి, మేము నమ్మము. మా జగనన్న పాదయాత్రలో ఏమైతే హామీ ఇచ్చారో నవరత్నాల కంటే ఇంకా ఎక్కువ 600 పథకాలు చేశారు. మరి నిజంగా మడం తెప్పని, మరి మాట తప్పని, మడం తెప్పని మా జగనన్నకే మేము నమ్ముతామండి. ఎవరో డబ్బులు ఇస్తే మేము ఇంతమంది రాలేదు. మరి 53వ సచివాలయంలో వాలంటరీగా పనిచేస్తున్నాను. మాకు అసలు ఫోన్ కాదు కదా, మీ బెనిఫిషియర్ని తీసుకురండి అని ఎవరు కూడా మాకు చెప్పలేదు. మేము ఇండివిజువల్ గా వచ్చాము. మరి మేము నిజంగా ఎవరు కూడా మాకు రూపాయి ఇవ్వలేదు. మేము ఇండివిజువల్ గా ఈ సభకి ఎంతమంది మగవాళ్ళు వచ్చినా, ఎంతమంది ఆడవాళ్ళు వచ్చినా కూడా మా పిల్లల్ని, మా భర్తల్ని వదిలేసి మేము ఎందుకు వచ్చాం? మా జగనన్న యొక్క విశ్వాసాన్ని మేము చూస్తామని, ఆ యొక్క నమ్మకం మేము నిలబెడతామని. మళ్ళా ఈ 2024లో కూడా మా జగనన్నే వస్తారు. మళ్ళీ ఇదే మీడియాలో నేను మాట్లాడతాను. 2024లో జగన్ గారు రావడానికి కారణం ఏంటంటే, అతను 2019లో వచ్చిన తర్వాత డే 1 నుండి అతను అన్ని విషయాలు ఏవైతే మేనిఫెస్టోలో ప్రకటించారో నవరత్నాలని, అవన్నీ డే 1 నుండి అతను అమలు చేశారు. అది ఒక్కటే నమ్మకము. ఆ డే 1 నుండి ఏవైతే పథకాలు అతను ప్రకటించారో మేనిఫెస్టోలో అవి అమలు చేస్తున్నారు డే 1 నుండి ఈ 5 సంవత్సరాలు కూడా, అది ఒకటే నమ్మకము. రావడానికైనా దేనికైనా ముఖ్యంగా యువత మొత్తం కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. కానీ మీరు ఇంత పెద్ద ఎత్తున సభ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే? యువత పవన్ కళ్యాణ్ వెనకాల ఎందుకు ఉంటారండి? ఒక మాట చెప్పండి. అతను పార్టీ పెట్టినప్పుడు ఏమన్నాడు? బీజేపీని పొత్తు పెట్టుకుని అన్నాడు. బీజేపీని పొత్తు పెట్టుకున్నాడు. లోకేష్ని తిట్టాడు. నా అమ్మని దూసిచ్చారు, లోకేష్ని తిట్టాడు. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళాడు? ఇప్పుడు బీజేపీ పార్టీతో, టీడీపీ పార్టీతో పొట్టు పెట్టుకున్నాడు. అలాంటి నాయకుడితో సినిమా చూస్తారు కానీ ఓటేస్తారా జనాలు? మీరే చెప్పండి. సినిమాకి వెళ్తారు టికెట్ తీసుకొని, కానీ గాజువాక నాది, గాజువాకలోనే గెల్లైపోయాడు. ఇంకెక్కడికి వెళ్తాడు? ఈసారి గాజువాకలో పోటీ చేయమండి, గాజువాకలో పోటీ చేయమండి. ఈసారి గెలడు. ఎందుకు వెళ్తాడు? ఏ రాజకీయ నాయకుడన్నా ఎమ్మెల్యే నామినేషన్ వేసారంటే ఎలా రావాలి? ఎలక్షన్ ప్రచారం 2 రోజులు వచ్చాడు. 2 రోజులు వస్తే ఏం గెలుస్తాడు? అవ్వదు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా పని అవ్వదు. ఇంతకన్నా ఎక్కువ సంక్షేమం చేస్తాము, మమ్మల్ని నమ్మండి, ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాము, అభివృద్ధి చేస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, ఇవన్నీ అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. నమ్ముతారా జనాలు? టీడీపీ నమ్మరు. టీడీపీ 2014 నుంచి 2019 వరకు ఏం చేశారు? ఎలక్షన్ ముందు 2014 ఏం చేశారు? అప్పుడు జనభూమి కమిటీలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి లంచాలు ఇచ్చి రావాల్సి ఎండలో నుంచోవాల్సి వచ్చింది. అదే జగన్ తెల్లవారు 6 గంటలకి ఇంటి దగ్గరికి వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు. అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఎందుకంటే ఏం కావాలి జగన్ గురించి? కరోనా టైంలో 3 సంవత్సరాలు, మొత్తం 5 సంవత్సరాలు. ఇప్పుడు అందులో 2 సంవత్సరాలు కరోనా పోయింది. కరోనా పోయినా సరే ఈ 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేశారు. ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇంకెవరైనా చేశారా? మహిళలు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి విశ్వసిస్తారు? 24లో మహిళలు అందరూ ఎటువైపు ఉంటారంటే? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నారు. మేము ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉన్నాము. జగనన్న గురించి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్నట్టుగా మహిళలు అగ్రత ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గం మాలావిడికి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఎస్సీ సామాజిక వర్గం మాదిగావిడికి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అలాగే ఎస్టీ ఎమ్మెల్సీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళల పట్ల అనేక విధాలుగా మహిళలు అన్ని రంగాల్లో ముందులుండాలని